తెలుసు కదా. దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ దసరా కానుక అందించారని బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి తెలిపారు. జీఎస్టీ స్లాబ్ విధానాల సవరణలతో పేద అభివృద్ధికి దోహదపడుతోందని, నవశకానికి నాంది పలుకుతుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పల్లపు వీధి రామాలయం వద్ద నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలకు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల విధానాన్ని మారుస్తూ 2017లో బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. 5 స్లాబుల్లో ఉన్న జీఎస్టీని 2 స్లాబులకే పరిమితం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పేదరిక నిర్మూలనకు సహకరిస్తుందని తెలిపారు. जय बोलो माता महारानी की जय, बोलो दुर्गा भवानी की जय। దేశ ప్రజలందరికీ కూడా దసరా కానుక, దీపావళి కానుక జీఎస్టీ మీద ఒక చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వారు తీసుకుని దేశ ప్రజలకు అందించడం జరిగింది. ఇంతకు ముందు 2017 సంవత్సరంలో ఈ జీఎస్టీని ప్రవేశపెట్టారు, 8 సంవత్సరాల క్రితం. అప్పట్లో అంతకు ముందు చాలా ఈ ట్యాక్స్ రూపంలో ప్రజల మీద చాలా భారం పడేది. ప్రతి రాష్ట్రంలో కూడా ట్యాక్స్ ఒక్కొక్క రకంగా ఉండటంతో రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క అభివృద్ధి కూడా చాలా అంటే అసమానతలు చాలా ఉండేవి. వాటన్నిటినీ సరిచేస్తూ 2017 జూలైన ఈ జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్